బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతి బాపులే చేసిన కృషి స్ఫూర్తిదాయకమని రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి కొనియాడారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం గోదావరికరలోని మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం వద్ద 199వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, వివిధ పార్టీల సంఘాల నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ మహంకాళ స్వామి ముందుగా జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మేయర్ మహంకాళ స్వామితో పాటు బీజేపీ నాయకులు కందల సంధ్యారాణి, సిఐటియు నేత తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ జ్యోతి బాపులే అందించిన సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు మహిళలందరికీ విద్యను నేర్పించేందుకు నిరంతరం కృషి చేశారని తెలిపారు. ఆ మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంవత్సరాల క్రితం జ్యోతిబా పూలే గారు అప్పుడున్న పరిస్థితులలో ఎవరైతే అగ్రవర్ణాలు, ధనికులు, సంపన్నులు వాళ్ళందరూ కూడా ఏకమై దళితులు, తాడిత పీడిత జనులు ఎవరైతే ఉన్నారో శూద్రులు వారందరినీ కూడా వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళుగా చూడాలనే ఆలోచనతోటి ఆ రోజే పూర్తి స్థాయిలో ఒక కుల వివక్షతను ఏర్పాటు చేసి ఆ రోజు జ్యోతిబా పూలే గారు చదువుకుంటున్న రోజులలో తన మిత్రుడు ఒక బ్రాహ్మణుడి పెళ్లికి వెళ్తే ఆ పెళ్లిలో వారందరూ కూడా ఎవరైతే బ్రాహ్మణులు, బ్రాహ్మణులు అలాగే ధనికులు అందరూ కూడా విచ్చేసి ఒక శూద్రునివి నువ్వు మా బ్రాహ్మణుడి పెళ్లికి వస్తావా అని చెప్పేసి అవమానించి ఆ పెళ్లిలో నుంచి వారిని గెంటేసిన తర్వాత తన ఆలోచనలకు అప్పుడే మార్పు తీసుకొచ్చి ఈ దేశంలో ధనికులు, పేదలు, బ్రాహ్మణులు, అగ్రవర్ణాలు, శూద్రులు కాదు, చదువుకున్నోడు మాత్రమే విజ్ఞానవంతుడు అని ఆలోచన చేసి ప్రతి వాళ్ళు కూడా చదువుకోవాలనే ఆలోచనకు బీజం వేసిన గొప్ప నాయకుడు జ్యోతిబా పూలే అనేది మనందరం కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మంది వక్తలు చెప్పినట్లుగా ఈ కుల వివక్ష అనేది ఎప్పుడు కూడా పోతలేదు. ఈ కులం, మతం, ఈ సాంప్రదాయం ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా మనం ఉన్న ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో కూడా ఇంకా కుల వివక్ష నడుస్తూ ఉన్నది అనేది మా గౌరవ రాజిరెడ్డి అన్న గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణ ఈ రోజు మార్కండేయ కాలనీలో ఇదొక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అని చెప్తారు. అలాంటి వ్యవస్థలో కూడా ఈ రోజు దళితులకు ఇల్లు కిరాయి ఇవ్వాలంటే కూడా ఎవరు మనకు ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నో ఏళ్ళుగా మనందరం చెప్పుకుంటా ఉన్నాం, అందరం మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి స్టేజీలు ఏర్పాటు చేసినప్పుడు మనిషికి అర్ధగంట మాట్లాడుతూ ఉంటాం. కుల వివక్ష పోవాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దళితులంతా కూడా ఏకం కావాలి. 80% ఉన్న మనందరం ఏకమైతే మాత్రమే అధికారం మన చేతులకు వస్తుంది. అప్పుడే రాజ్యాంగాన్ని మన చేతులకు తీసుకొని పాలన మనం చేసినప్పుడు మాత్రమే మన రాతలు, తలరాతలు మారుతాయని ప్రతి ఒక్కరం ఇక్కడికి వస్తాం, కూర్చుంటాం, మాట్లాడతాం, భాష చెప్తాం, వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంబేద్కర్ జయంతికో, జ్యోతిబా పూలే జయంతికో మాత్రమే మనం ఇవన్నీ మళ్ళీ గుర్తుకు చేసుకునే పరిస్థితి ఉంటుంది తప్ప ఎవరు ఆచరించే పరిస్థితి లేదు. దాని వలనే ఈరోజు 100-200 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు అయినా ఇంకా భవిష్యత్ 500 సంవత్సరాల వరకు కూడా మనం అందరం కూడా ఏకం కాని రోజు, ఈ అగ్రవర్ణాలను పారదోలని రోజు, మనం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందని రోజు మనం వారందరినీ కూడా ఏమి చేయలేమనేది ఈరోజు మీ అందరికీ కూడా స్పష్టంగా, సుస్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. శూద్రులు అంటే ఒక అంటరాని వారిగా, ఒక అగ్రవర్ణాలకు వ్యతిరేకులుగా, ఒక చదువుకోని వారిగా, ఒక ఆర్థికంగా, సామాజికంగా సమాజంలో మనం అసలు మనుషులుగానే లేకుండా ఈరోజు మనలందరినీ చూస్తూ ఉన్న సందర్భం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి దాదాపుగా నేను ఇప్పటికే ఒక 100 మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి కుటుంబంలో ఉన్న దళితులందరూ కూడా, మైనార్టీలందరూ కూడా, బహుజనులందరూ కూడా వాళ్ళ పిల్లలను బ్రహ్మాండంగా చదివించాలనేది నిత్యం ప్రతి మీటింగ్లో నేను చెప్తూనే ఉన్నాను. ఆ రోజు ఏదైతే అగ్రవర్ణాల వాళ్ళు
జ్యోతిబా ఫులేను పెళ్లిళ్ళ నుంచి గెంటేసిన తర్వాత వారు బయటకు వచ్చి ఈ సమాజం మీద కోపం కాకుండా కేవలం అగ్రవర్ణాల మీద కోపంతో మనందరం కూడా చదువుకున్నప్పుడు మాత్రమే ఈ దేశం బాగుపడుతుందనే ఆలోచనతోటి ఆ రోజే విద్యా సంస్థలు స్థాపించి కేవలం దళిత బహుజనులకు మాత్రమే విద్యను అందించాలనే సంకల్పంతో వారు ముందుకెళ్లిన సందర్భాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్షరాలతోటి లిఖింపబడేటువంటి మొట్టమొదటి పేరు జ్యోతిరావు పూలే గారిది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇక్కడ నాతో సహా వేదికపై గౌరవ నగర మేయర్ గారితో సహా ఇక్కడ వేదికపై అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారందరికీ కూడా రాజ్యాంగపరంగా అవకాశాలని రిజర్వేషన్లను ఇచ్చి ఈ వేదికపై నించోబెట్టినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు ఎవరంటే జ్యోతిరావు పూలే గారు. అంటే అంత గొప్ప మహనీయుడి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నామంటే నిజంగా కూడా ప్రతి ఒక్కరూ గర్వపడాల్సినటువంటి అవసరం. వాళ్ళ 1827 వారు జన్మించింది అంటే 200 ఏళ్ళు, దాదాపుగా 2 శతాబ్దాలు. వారు 1827లో జన్మిస్తే 48లో మొదటి పాఠశాల నిర్మాణం చేసింది. అంటే గన్ను కంటే బుల్లెట్ కంటే పవర్ఫుల్ అక్షరంతోటే ఈ లోకంలో సమాజంలో చీకటిని, అజ్ఞానాన్ని, అంటరానితనాన్ని రూపుమాపచ్చనేటువంటి ఒక ఆలోచన వారు ఎప్పుడు చేసిందంటే 20వ సంవత్సరంలో. మరి 20 ఏళ్ళకి ఒక యువకుడు భవిష్యత్తు కోసము ఆలోచన చేసిండు. అది 200 ఏళ్ళ కింద పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు ఆలోచన చేసిండు. మరి మన వంతు బాధ్యతగా మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇలా నిజంగా నేను చెప్తా ఉన్నాను అంటే మనం వేదికల మీద మాట్లాడుకోవడం అని కాదు, ఇవన్నీ కూడా తప్పు పట్టడం అని కాదు. మన ద్వారా వారికి ఇచ్చేటువంటి నివాళి వాళ్ళ విగ్రహాలు పెడుతున్నో లేకపోతే వారికి దండలేసి నివాళులు అర్పిస్తున్నో కాదు. మన వంతు బాధ్యతగా ఆ మహనీయుడు 200 ఏళ్ళ కిందట పుట్టి రేపటి సమాజం మార్పు కోసం ఏదైతే ఆలోచన చేసిందో మన వంతుగా మన 10 మంది కన్నా మరి సహాయం చేస్తూ ఉన్నామా లేదా, ఒకరి అభివృద్ధి కోసం మనం కృషి చేస్తూ ఉన్నామా లేదా అనేది ఆలోచన చేసినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి నివాళిగా నేను భావిస్తూ ఉన్నాను. పూలే గారు వాళ్ళ గురించి ఎక్కడ కూడా పాఠ్యపుస్తకాల్లో ఎక్కువ వివరించకపోయినా ఆయన సహచరుడు బాలగంగాధర్ తిలక్ సంబంధించిన చరిత్ర అన్ని పాఠ్యపుస్తకాలు కనపడుతుంది. ఇప్పుడిప్పుడే ఈ మధ్య కాలంలో ఒక 30-40 సంవత్సరాల నుంచి వెళ్ళి పూలే గారి పేరు వింటున్నాం, విగ్రహాలు ప్రతిష్ఠించుకుంటున్నాం, అక్కడక్కడ చర్చలు పెట్టుకుంటున్నాం. కానీ ఈ దేశంలో మొట్టమొదటి చెప్పుకోదగ్గ వ్యక్తి అంటే పూలే గారు. అంబేద్కర్ లాంటి వాళ్ళందరినీ శిష్యులుగా తయారు చేసిన చరిత్ర ఆయనది. ఆయనను చూచి ఎంతోమంది స్ఫూర్తి చెంది దేశం కోసం సాహసం చేసి ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డాం. కానీ ఆయన చరిత్రను తెచ్చుకోవడం కోసం పాఠ్యపుస్తకాలు ఎక్కడ ఈ ప్రభుత్వాలు చేర్చలేకపోయినాయి. ఇప్పటికైనా అన్ని పాఠ్యపుస్తకాల్లో రాబోయే తరానికి అంది అని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో 1873 కానుంచి వెళ్ళి దాదాపు 199 సంవత్సరాలు ఆయన పుట్టి 200 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మనం చాలా సమస్యలలో కొట్లాడుతున్నాం. కానీ ఇప్పటికీ ఆ కుల వివక్షత పోలేదు, ఆ సనాస ధర్మం పోలేదు. ఇంకా దాదాపు 200-300 సంవత్సరాల నుంచి ఆయన పోరాటం కొనసాగినా, ఇంతమంది చైతన్యం వచ్చినా, ఎంతమంది విద్యావంతులైనా, రాజకీయాలలో రిజర్వేషన్లు వచ్చినా ఇంకా సనాస ధర్మం ముందుకేస్తాం తప్ప ఇరకపోవట్లే. మూఢనమ్మకాలు పెరుగుతాయి తప్ప ఇంకెనకపోలే. బడుగు బలహీన వర్గాల మీద దాడి పెరుగుతాయి తప్ప ఇంకెనకపోలే. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి, అంతకుముందు వెలుగులోకి కూడా రాలేవి. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అందుకే నేను అంటున్నా, మనం గోదావరి ప్రాంతంలో ఇప్పుడు మేయర్ గారు ఇక్కడే ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర భూమి తీసి ఇట్లాంటి ప్రజల కోసం లేదా బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడి ప్రాణాలు అర్పించి కుటుంబాలను త్యాగం చేసిన వాళ్ళ చరిత్ర కోసం
యువతకు ఆర్గనైజ్ చేయడం కోసం ఒక పెద్ద హాల్ కట్టియాలి. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు సహకరించి ఒక 1000 మందితో కలిసి ప్రతి సంవత్సరం ఒక 3-4 సార్లు క్లాసులు నిర్వహించి వీళ్ళ చరిత్రను వివరించాలి. ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ కంపల్లి సతీష్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ సభకు కోదండ రామలయ కమిటీ చైర్మన్ కార్పొరేటర్ గట్ల రమేష్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ల ధూళికట్ట సతీష్, దాసరి సాంబమూర్తి, బాలసని తిరుపతి గౌడ్, వెంగల బాబు, బాబు మియా, కవటం సతీష్, కొమ్ము వేణు, నాగరాజు, ముస్తఫా, వివిధ రాజకీయ కుల సంఘాల నాయకులు, కాల్వలింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, గొర్రె రమేష్, కొంకటి లక్ష్మణ్, మైస రాజేష్, కోటగిరి పాపయ్య, తోడేటి శంకర్ గౌడ్, కలవల రంజిత్, పర్లపెల్లి బాబు, డేవిడ్, కడకుంట్ల సమ్మయ్య, గడ్డం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.